అమ్మ నాగప్రతిష్ఠకి సంబంధించిన వివరాలు ఎంతో చక్కగా వివరించారు గత వీడియోల్లో. దానివల్ల వచ్చే ప్రతిఫలాలు ఎలా ఉంటాయి అనేది. అయితే మీరు చెప్తూ ఈ గండభేరుండ స్వామి గురించి మాట్లాడారు. తర్వాత వీడియోలో మనం తెలుసుకుందామని చెప్పాను. ఆ! అయితే ఈ అష్టముఖ గండభేరుండ స్వామి అసలు ఎవరు? దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది? అసలు స్వామి వివరాలు చెప్పండి. ఆ తర్వాత ఫలితాలు చెప్పండి. ప్రపంచంలోనే ఎక్కడా లేని మూర్తి అష్టముఖ గండభేరుండ లక్ష్మీ నరసింహస్వామి. హ్మ్. అధర్ణ వేదంలో మంత్రశాస్త్రంలో 32 బీజాక్షరాలతో విరాజిల్లుతున్న స్వామి ఈయన. హ్మ్. వేదంలో మంత్రమూర్తిగా ఉన్నారు, హ్మ్. మంత్రస్వరూపంగా ఉన్నారు. హ్మ్. విగ్రహమూర్తిగా ఎక్కడా లేరు. మీరు ఎన్ని దేశాలు తిరిగినా కూడా గండభేరు నరసింహస్వామి విగ్రహం అనేది లేదు. హ్మ్. తర్వాత ఎక్కడైనా ప్రతిష్టలు జరిగితే తర్వాత జరిగినవే గాని ప్రప్రథమంగా భూమి మీద మొట్టమొదటి ప్రతిష్ట. అబ్బా! హ్మ్. అష్టముఖాలు అంటే 8. 8 ముఖాలు. హ్మ్. ప్రధానంగా మనకి ముందు కనిపించే ముఖం గండభేరుండ పక్షిముఖం. హ్మ్. హ్మ్. గండభేరుండ పక్షిముఖం రూపు 2 ముక్కులు, త్రినేత్రాలు, ఒక తల. హ్మ్. హ్మ్. తర్వాత ప్రదక్షిణాకారంగా గండభేరుని వైపున సింహం, వ్యాఘ్రం, అశ్వం, వరాహం, వానరం, గారుడం, భల్లూకం. హ్మ్. 8 ముఖాలు, 16 బాహువులు. హ్మ్. 16 బాహువుల్లో ఆయుధాలు. హ్మ్. ధ్యాన శ్లోకాధారితంగా ఈ విగ్రహ ప్రతిష్ఠ అనేది ఇక్కడ చేయటం జరిగింది. హ్మ్. తర్వాత శ్రీ గురుదేవులు శ్రీ సత్యానంద సరస్వతి స్వామి వారు అష్టమ గండభేరుండ బరబాన జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క మూల మంత్రాన్ని 32 లక్షలు జపం చేశారు. అంటే ఓకే. వారికి తపన ఏదైనా విశేషంగా ఉన్న మూర్తిని జపం హ్మ్. చేయాలి, హ్మ్. సాధన హ్మ్. చేయాలి అని. హ్మ్. హ్మ్. అంటే దేవతామూర్తులు రాములు వారు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి. అవును. ఆంజనేయ స్వామిలో చాలా రకాలు హ్మ్. సప్తమికని అలా హ్మ్. ఉన్నాయి కదా. కానీ ఇంకా ఏదైనా విశేషమైన దేవతామూర్తిని ఆరాధన చేయాలని వారి సంకల్పం. హ్మ్. వారి యొక్క సంకల్పమే ఈరోజు గండభేరుండ నరసింహస్వామి అన్నమాట. అయితే ఏం చేయాలి అని చూస్తే అధర్ణ వేదంలో ఈ గండభేరుండ నరసింహస్వామి మంత్రం ఓకే. ఉంది. హ్మ్. ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు. మంత్ర సాధన అనేది ఏదైనా గురువు నుంచి మనం తీసుకోవాలి. హ్మ్. స్వామి ఒక గురు పరంపరగా ఈ మంత్రాన్ని స్వీకరించి 32 లక్షలు జపం చేసి హ్మ్. ఆ జపానికి తగ్గట్టు తర్పణ అని ఉంటుంది. హ్మ్. జాజికాయ, జాపత్రి, ఆవు పాలతో వాటికి హ్మ్. తర్పణ విధానం ఉంటుంది. అది అయిన తర్వాత దానికి తగ్గట్టు హోమం, హ్మ్. హోమక్రతువులు అవి కూడా అది జరిగిన తర్వాత స్వామి ఇంకా సాధన చేస్తూ ఉన్నారు. హ్మ్. చేస్తూ ఉండగా ఒకసారి గ్రహణకాల టైంలో హ్మ్. గోదావరి సముద్రం కలిసిన అంతర్వేది తీర్థంలో స్వామి ఈ గ్రహణకాల టైంలో ఏం చేసేవారంటే ఒక పల్లికారులు దగ్గర నుంచి పడవను తీసుకుని హ్మ్. ఆ పడవ తనే వేసుకుని వెళ్ళి ఆ సంగమంలో లంగర్ కిందేసేస్తే పడవ అక్కడ ఆగిపోతుంది. ఓకే. ఆ పడవలో కూర్చుని మంత్ర సాధన చేసేవారు హ్మ్. హ్మ్. గ్రహణానికి. హ్మ్. అట్లా స్వామి చేస్తున్న టైంలో గండభేరుండ నరసింహస్వామి ఆ సంగమంలో ఆ గ్రహణకాల టైంలో ప్రత్యక్షమయ్యి స్వామి హ్మ్. ధ్యానంలో ఉన్నారు. ప్రత్యక్షమయ్యి మంత్ర రూపంగా అధర్ణ వేదంలో ఉన్న నేను హ్మ్. విగ్రహ రూపంగా విరాజిల్లదలిచాను. నా హ్మ్. విగ్రహాన్ని మలిచి ప్రతిష్ఠ చేయమని స్వామి ఆదేశం. హుహు. ఆ క్షణాల్లోనే స్వామి మీరు ప్రపంచంలో ఎక్కడా లేరు, మీకు హ్మ్. రూపు లేదు, నేను విగ్రహం ఎలా మలుస్తాను అని అంటే హ్మ్. ధ్యాన శ్లోకాధారితంగా అంటే ప్రతి మంత్రానికి మంత్రదీక్ష అంటే అంగన్యాస కరన్యాసాలు, లమిత్యాది పూజలు, ధ్యాన శ్లోకం, మూల మంత్రం ఇవన్నీ ఉంటాయమ్మ. అదే వరుసక్రమం. హ్మ్. ఇవన్నీ చేస్తేనే అనుష్ఠాన పరురాలు, అనుష్ఠాన పరుడు అనబడతారు. హ్మ్. హ్మ్. కేవలం ఒక మంత్రం చేయటం వల్ల కాదు. హ్మ్. అట్లా ధ్యాన శ్లోక ఆధారితంగా అని చెప్పారు. సరే స్వామి, ప్రపంచంలో ఎక్కడా లేని స్వామి కదా మీరు, ఎక్కడ ప్రతిష్ఠ చేయాలి మిమ్మల్ని? హ్మ్. అది ఇంపార్టెంట్ కదా! హ్మ్. ఊళ్ళల్లో అక్కడ చేస్తే ఉగ్రరూపం కదా, ఎలా చేయాలి అంటే, నేను స్వాతి నక్షత్ర జననం, భరద్వాజ గోత్రం కాబట్టి భరద్వాజ మహాముని సంచరించి తపస్సు చేసిన వేదభూమిని ఎంచుకో అని చెప్పారు. ఆ వేదభూమి కొన్ని వందల ఎకరాలు ఉంటుంది. హ్మ్. ఎక్కడ ఎంచుకోవాలి? స్వామి అడగటం, స్వామి సమాధానం చెప్పడం. గురువుగారు అడగటం, స్వామి సమాధానం చెప్పడం. ఇదిగో నీకు ఇన్ని పసుపు అక్షింతలు ఇస్తున్నాను, ఇవి తీసుకెళ్ళు. నువ్వు ఎక్కడ స్థల నిర్దేశానికి వెళ్ళినా ఈ పసుపు అక్షింతలకి ఇంకా కొన్ని పసుపు అక్షింతలు నువ్వు కలుపుకొని వెదజల్లు. హ్మ్. వెదజల్లితే అందరూ చూస్తుండగా
ఎక్కడైతే ఇవి ఒక చోటకి గుమ్ముగూడతాయో మనగూడతాయో అది నాకు ప్రతిష్టకు అనుకూలమైన స్థలము అని స్వామి చెప్పారు. అంతర్ధానం అయిపోయారు. గ్రహణం కూడా అయిపోయింది. స్వామి కళ్ళు తెరిచి చూస్తే అందుకు నిదర్శనంగా చేతిలో పసుపు అక్షింతలు ఉన్నాయి. ఆ అక్షింతల్ని పదిలంగా తీసుకుని ఇంకా సంచారానికి బయలుదేరారు. స్థల నిర్దేశానికి ముందు విగ్రహం మలచాలి. స్వామివారి ధ్యాన శ్లోకం ఆధారితంగా ఎలా విగ్రహం ఉండాలి అని రాజమండ్రిలోనేనమ్మా మహాలింగాచార్య గారు, నరసింహాచార్య గారు మహాశిల్పులు. శిల్పాలు ఎవరు పడితే వాళ్ళు చెక్కే వాళ్ళ మహాశిల్పులు చెప్పి ఇలా ఉంది విగ్రహాలు మనం మలచాలి అని వారికి చెప్పారు. స్థల నిర్దేశానం బయలుదేరితే చాలా చోట్ల తిరిగారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అటు తిరిగితే ఎక్కడా స్థల నిర్దేశం కాల. పాప స్వామికి కూడా, గురువు గారికి కూడా అయ్యో ఎక్కడా స్థల నిర్దేశం కావట్లేదు స్వామి చెప్పినట్టని ఒక ఇదిలో ఉన్నారు బాధలు. అంటే విజయవాడ ఒకసారి పర్యటనకు వచ్చారు స్వామి గురువు గారు. వచ్చినప్పుడు అక్కడ మాదిపాడు అగ్రహారికులు అన్నమాట వాళ్ళు, ఇష్టాన్ రామలింగ శాస్త్రి గారు వాళ్ళని. వాళ్ళ ఇంటికి భిక్షకు పిలిస్తే స్వామి వెళ్ళారు. ఎదుల్ని భిక్షకు పిలవాలి, భిక్షకు రండి స్వామి అంటే పెడతారు. ఆ భిక్షకు పిలిచినప్పుడు వారింటికి వెళ్ళినప్పుడు స్వామి ఈ యొక్క ఇదంతా చెప్పారనమాట. ఇలా నేను చేయాలనుకుంటున్నాను, ఇలా జరిగింది, స్వామి ఆదేశం. అలాగా స్వామి అయితే మా ప్రాంతం అంతా భరద్వాజ మహాముని సంచరించి తపస్సు చేసిన వేదభూమిని, మహా అద్భుత శివలింగం అడవుల్లో ప్రతిష్ఠ చేయటం జరిగింది. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు అంటే అలాగా అలాంటి ఇది ఉందా అని అప్పుడు వారితో ఆ ఒక పరివారంతో స్వామి ఇటు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు ఏరియాకి రావటం. అక్కడ ముందు అడవుల్లో చూశారు ఈ అక్షింతలు తీసుకుని. ఎక్కడ స్థల నిర్దేశం కాల. ఇంకా విసుగు పుట్టి వెళ్ళిపోదాం అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ తిరుదిరి పీఠం ఉన్న చోటికి భక్తులు, ఊళ్ళో వాళ్ళు, గ్రామస్తులు వాళ్ళందరూ తీసుకురావటం జరిగింది. చూడగానే కూర్మ అవతార రూపంలో ఉంది. పర్వత ప్రాంతంగా, దక్షిణంగా అడవులు, ఉత్తరంగా కృష్ణానది ప్రవహించడం. ఆ కృష్ణానది కూడా నైరుతిగా మొదలయ్యి ఆగ్నేయ ఒక వైపు ఉండదు కానమ్మా, నైరుతిగా మొదలయ్యి ఈశాన్యంతో అంతమవుతుంది. అంటే ఆల్మోస్ట్ 3 వైపులా ఉన్నట్టే, ఒక ఆగ్నేయం తప్ప ఉండటం. అది ఉత్తర వైపుగా ఉండటం, ఉత్తరవాహినిగా ప్రవహించటం, దక్షిణంగా అడవులు, మధ్యలో ఈ కూర్మ రూపంగా ఉన్న పర్వత శ్రేణి. ముందు చూడగానే చాలా చాలా బాగుంది. అప్పుడు అందరూ చూస్తుండగానే ఈ పసుపు అక్షింతలను తీసుకెళ్లి వెదజల్లితే అన్ని ఒక చోటకి ఇట్ట గుమ్మి కూడినాయి. అప్పుడు అక్కడ స్థల నిర్దేశం చేసి 1970 జూన్ 14న గండవేడి నరసింహస్వామి వారిని విగ్రహంగా మలిచి అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. విగ్రహం ప్రతిష్ఠ చేసేటప్పుడు శిల్పులకి 2 విగ్రహాలు కుదరలేదు. కుదరకపోతే గురువు గారు అన్నారు, శిల్పి గారు ఇట్లా కాదు, మీరు బ్రహ్మచర్య వ్రతం పట్టాలి, ఇంటికి వెళ్ళకూడదు. ఈ గండవేండ నరసింహస్వామి మహామంత్రాన్ని మీకు కూడా ఉపదేశం ఇస్తా. ఈ మంత్రాన్ని మీరు కూడా అనుష్ఠానం చేయాలి. నేను దగ్గరుంటా, నేను జపం చేస్తూ ఉంటా, మీరు కూడా జపం చేస్తూ విగ్రహం మలుద్దాం, ఎందుకు తయారవుదో చూద్దాం అని అంటే, ఒక గండవేడి నరసింహస్వామి విగ్రహం మలచబట్టమే మంత్రదీక్షతో మలచబడ్డ మంత్రమూర్తి. అందుకని ఆ విగ్రహానికి అంత పవర్, అంత ప్రాధాన్యత, దాని వల్ల వచ్చే ప్రతిఫలం కూడా ఆ స్థాయిలో ఉండటానికి కారణం అదనమాట ఉంటుందమ్మా. తర్వాత అట్లా ధ్యాన శ్లోకం ఆధారితంగా ఆ విగ్రహాన్ని మలిచి విగ్రహ ప్రతిష్ఠ చేయటం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా స్వామి ఎంతో మహిమలు, నేను 4 సంవత్సరాల పాప అప్పటి నుంచి అన్నాను కదా, ప్రతి నిమిషం ప్రతిరోజు నాకు ఏదో మహిమలు ఆయన బాల్యం నుంచే నాకు ఆయన చూపించటం, నేను అనుభవించటం. అందుకే ఇంత పరిపూర్ణత ఆయన మీద నాకు ఉంది, భక్తి అనేది. అంటే చిన్నప్పుడే నాకు బీజాలు వేశారు. కాబట్టి ఈ గండవేడి నరసింహస్వామిని తిరుదిరి పీఠంలో ఆ రకంగా చేయటం జరిగింది. ఇప్పటికీ గండవేడి నరసింహస్వామి అనేవారు మాదిపాడే తిరుదిరి పీఠమే. అంత మహిమ కలిగిన శక్తి కలిగింది. గురువు యొక్క గొప్పతనం శ్రీ సత్యానంద సరస్వతి స్వామి గారి యొక్క ఇది. ఆయన లేకపోతే గండవేడి నరసింహస్వామి వారి ప్రాణ ప్రతిష్ఠనే జరిగేది కాదు. అవునండి, అవును. తర్వాత క్రమేపీ సకల దేవతా పీఠం అది. అందరూ సకల దేవతలు ఉన్నారు. సంతాన వేణుగోపాల స్వామి ఉన్నారు, దత్తాత్రేయమూర్తి ఉన్నారు, శ్రీకృష్ణ, తర్వాత కృష్ణుడు ఉన్నారు, గణపతి ఉన్నారు, తర్వాత విక్షక్సేనుల వారు,
అట్లాగే ఏకాదశిముఖ వీరాంజనేయ స్వామి 11 తలకాయలతో ఉంటారు. మనం ఎక్కడైనా పంచముఖ ఆంజనేయం, సప్తముఖ ఆంజనేయం చూస్తూ ఉంటాము. కానీ అక్కడ ఏకాదశిముఖ ఆంజనేయంగా ఉన్నారు. అది కూడా మంత్రశాస్త్రంలో ఉన్న మూర్తే. కాశీ నుంచి తీసుకొచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. తర్వాత క్షేత్రపాలికి అంకమ్మ తల్లి ఉంది. సకల దేవత పీఠం అది. సో మీరు చెప్తూ ఉంటే ఒక్కసారైనా అసలు ముందు దర్శించుకోవాలి అన్న తలంపు వస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా? వింటూ ఉన్న నాకు కూడా అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి అసలు చూడాలి ఎలా ఉంటుందో. ఇంతటి మహిమ గల ఆ దేవాలయం ఏ విధంగా ఉంటుంది? అక్కడ చుట్టుపక్కల ప్రాంతం ఏ విధంగా ఉంటుంది? మనం అందరం ఒకసారి వీక్షించాలి అన్న కోరిక మనకు కలుగుతుంది. తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయండి. తప్పకుండా ఆ వీడియోస్‌ని అన్నిటిని చూడండి. గండభేరుండ స్వామి ఏ విధంగా ఉంటారు? ప్రాణప్రతిష్ఠ ఎలా జరిగింది? అక్కడ ప్రాంతం అంతా ఎలా ఉంది అనేది కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేశాము. అమ్మగారు చెప్తూ ఉంటే మనకి ఒక కొత్త అనుభూతి కలుగుతూ ఉంది. దానివల్ల వచ్చే ప్రతిఫలం ఇంత గొప్పగా ఉంటుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎలాంటివి చూడాలనుకుంటున్నారు వీడియోస్? ఈ విషయాలు తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు ప్రత్యక్షంగా అమ్మని కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.